ఈ వీడియోలో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ అంటే గివింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్నే ప్రోగ్రామింగ్ అని అంటాం. మరి మన కంప్యూటర్‌కి తెలుగు, ఇంగ్లీష్ ఇవేమి అర్థం కాదు కాబట్టి మరి మన ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాము అంటే యూజింగ్ థీస్ 3 అండ్ ఎక్సెట్రా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని కంప్యూటర్‌కైతే ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇస్తాము. అందుకే వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటారు. కంప్యూటర్‌కి ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటారు. మనం చెప్పుకునేది పైథాన్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ మనల్ని ఒకటి అడుగుతుంది. ఎంటర్ ఏ నంబర్ అని అడుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేసామనుకో ఆ 5 వెళ్లి x అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఎంటర్ చేస్తే ఈ 10 అనేది y వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఈ 2 ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఈ సమ్ 1లో స్టోర్ అయిన తర్వాత ఆ సమ్ 1ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది మనకి మానిటర్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండిటిని ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని అనొచ్చు. ఇది ప్రాసెసింగ్ ఇన్‌స్ట్రక్షన్ అనొచ్చు. ఇది అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్ అనొచ్చు. మరి మనం ఇందాక కంప్యూటర్‌కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవేం అర్థం కాదు కదా! మరి మనం ఇంగ్లీష్‌లో ఇస్తే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంది అనేది డౌట్ రాలేదా మీకు?